అనుకొచ్చింది. సైబరాబాద్ ఈస్ట్ కమిషనరేట్కు సంబంధించిన బిల్లు చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ కేసు అంశాన్ని లేవనెత్తారు. దీనిపై స్పందించిన మంత్రి హరీష్ రావు నయీం కేసును చర్చించేందుకు తమకు అభ్యంతరం ఏమీ లేదన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్కు ఎందుకంత ఆసక్తి అని హోంమంత్రి నాయని స్పందించగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నయీం ఎన్కౌంటర్ జరిగిందా అంటూ ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ప్రశ్నించారు. ఈ అంశంపై అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యుల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. అంత పెద్ద ఇన్సిడెంట్ అయింది. నయీం డైరీలో ఉన్న పేర్లు చెప్పమంటే కూడా ఈ కమిషనరేట్లు బిల్లు పెడుతున్నారు. కానీ దాదాపు వందల వేల కోట్ల రూపాయలు గత 15 సంవత్సరాలకు కూడబెట్టుకున్న డబ్బు ఉండే కనీసం పేర్లన్నీ బయట పెట్టమంటే బిల్లు అంటే ఇప్పుడు కమిషనరేట్లు వేస్తుండ్రు. ఇవాళ ఆ విషయానికి వస్తే గత ప్రభుత్వాలు పెంచి పోషించి అతన్ని అంత పెద్ద చేస్తే ఈ రోజు ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఇలా ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. సరే, రాజగోపాల్ రెడ్డి గారు దాని మాట్లాడాలనుకుంటే ఇప్పుడు మనం ఇవాళ బీఎస్సీలో నిర్ణయం తీసుకున్నాం. నెక్స్ట్ సెషన్లో మీరు ఫస్ట్ ఎజెండాని అది పెట్టుకోండి. తప్పకుండా ప్రభుత్వం మాట్లాడుతుంది. మీరు అడిగిన ప్రతి సమాచారం ఇస్తాం. దానికి కారకులు ఎవరు, పెంచి పోషించింది ఎవరు, ఎవరెవరు ఉన్నారు, ఎంత ఉన్నది, ఏమున్నది అన్ని మాట్లాడదాం. అధ్యక్ష, జనమంతా హర్షిస్తున్నారు, తెలంగాణ మొత్తం హర్షిస్తుంది. మీకు అన్నదమ్ములకు ఎందుకో ఈ కష్టం అవుతుంది. ఎన్కౌంటర్ ఏమైందో అని ఇంత బాధపడుతున్నాడు. గుమ్మడికాయ దొంగలంటే భుజాలు పట్టుకున్నట్టుందండి. ఎందుకండి ఇదంతా? మా మంత్రివర్యులు హరీష్ రావు గారు ఆయన చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాన్ని మేరకే అందరు హర్షిస్తున్నారంటే ఎన్కౌంటర్ చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పినారా? లేలే, నాకు అది క్లారిటీ కావాలా. అందరు హర్షిస్తున్నారు వాస్తవం. రౌడీ ముఖ్యమంత్రి గారి నిష్పక్షపాత పరిపాలనను ప్రజలు హర్షిస్తున్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక చక్కటి లా అండ్ ఆర్డర్ ను నిష్పక్షపాతంగా చేస్తున్నటువంటి తీరును ప్రజలు అభినందిస్తున్నారనే నేను అన్నాను. స్టేట్ చేయండి. ఏమని ఇచ్చినారంటే ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి ప్రజలందరూ హర్షిస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు పోయి ఫైరింగ్ చేసిండ్రా, లేకుంటే లేలే ముఖ్యమంత్రి గారు ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చినారా, లేకుంటే ఆయన ఎన్కౌంటర్ చేసిండ్రా? కాబట్టి అది స్టేట్ చేసేయండి. ముఖ్యమంత్రి నిర్ణయం వల్లే జరిగిన సంఘటనకు ప్రజలంతా హర్షిస్తున్నారన్న ముఖ్యమంత్రి నిర్ణయం వల్లే.